హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను లోతుగడ్డ జంక్షన్ అయితే వెళ్తున్నాను. ఇదిగండి, ఇదే లోతుగడ్డ జంక్షన్. ఇక్కడ నుంచి అయితే నేను అన్నవరం అయితే వెళ్ళాలి. టైం అయితే 9 అయింది అనేసి టిఫిన్ షాప్కి అయితే వచ్చాము నా ఫ్రెండ్స్తో కలిసి. టిఫిన్ అయితే చేస్తాను. ఇడ్లీ సాంబార్ తీసుకున్నాము. 4 ఇడ్లీ సాంబార్ తీసుకొని టిఫిన్ అయితే చేస్తాము. టిఫిన్ తినేసి అన్నవరం అయితే వచ్చాము. ఇదే అండి అన్నవరం అయితే. నేను ఎందుకు వచ్చాను ఏంటనేది ఇదిగోండి చూసేయండి. ఈ బండిలో అయితే మనది ఆటో. ఈ ఆటోలో ఈ లగేజ్ అయితే తీసుకొచ్చాను జంక్షన్ నుంచి. ఇవన్నీ బిందెలు, తపేలు ఇవన్నీ సామాన్లు అనమాట. సంతకైతే తీసుకొచ్చాను. అయితే మన బండి పక్కన ఒక పక్షి అయితే పడి చనిపోయిందనమాట. ఈ పక్షి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఇదిగోండి నేను తీసుకొచ్చిన షాప్ అయితే ఇదే. సామాన్లు అయితే దించారు. సామాన్లు దించి అయితే రిటర్న్ జంక్షన్ వెళ్ళిపోతున్నాను. జంక్షన్ వెళ్ళే మార్గంలో మనకు బ్రో అయితే కనిపించాడు. ఈ బ్రో మన చెరుకు పక్కన దగ్గరలో కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్, పేరేంటి అనే? పేరు చందు. ఎక్కడి నుంచి వస్తుంది? అది తాడేపల్లిగూడెం దగ్గర కాకర్లమూడి. తాడపల్లిగూడెం దగ్గర కాకర్లమూడి అనే విలేజ్. ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని ఇప్పుడు? అది మా విలేజ్ నుంచి అయోధ్య, వారణాసి. ఫస్ట్ వారణాసి తగులుద్ది. ఓకే. ఆ తర్వాత త్రివేణి సంగమం. ఓకే. తర్వాత అయోధ్య అలాగా. ఓకే. ఇది ఫస్ట్ రైడా ఏంటి సైక్లింగ్? ఇంతకు ముందు లోకల్లో చేసా అక్కడ ఇంటి దగ్గర తిరుపతి, ఓకే. ఓకే. మారేడుమిల్లి, విజయవాడ లోకల్లో తిరిగాను. ఇది ఏంటంటే ఇదే. చూసారు కదా ఫ్రెండ్స్, మనోడైతే తాడేపల్లిగూడెం నుంచి అయోధ్యకి అయితే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత కష్టమో మనం చూస్తే అర్థమైపోద్ది. చెమటలతో మొత్తం తడిసిపోయాడు మనోడు. ఎందుకంటే మనది ప్లేన్ రోడ్ కూడా కాదు, మన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఘాటి మొత్తం. చూస్తున్నారు కదా, మనోడు ఎక్కడైనా కనిపిస్తే హాయ్ చెప్పండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్నయ్యకి వాటర్ బాటిల్ అన్నీ ఇద్దాం అనుకున్నాను, కానీ మనకు మధ్యలో కనిపించాడు. చెరుకుంపాకలికిను పిసిరిమాడికి మధ్యలో కనిపించాడు. అందువల్ల నా దగ్గర వాటర్ బాటిల్ అయితే ఏం లేదు, ఇవ్వలేకపోయాను. అయితే నేను అన్నయ్యకి అయితే బాయ్ చెప్పేసి ఓకే బాయ్. మనోడికి బాయ్ చెప్పేసి లోతుగడ్డ జంక్షన్ అయితే వచ్చాను. లోతుగడ్డ జంక్షన్లో మహాశివరాత్రి సందర్భంగా భోజనాలు అయితే ఎట్టుకుంటున్నారు అక్కడ. మా వాళ్ళకి ఆకలిస్తుందని చెప్పేసి మా ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. ఇదిగోండి వీళ్ళకి అయితే భోజనం పెట్టి ఇచ్చడానికి అయితే వెళ్ళాను. భోజనం అయితే ఫుల్గా తినేశారు. మీ ఏరియాలో కూడా ఇలా మహాశివరాత్రి జరుపుకుని ఉంటే లైక్ చేసి ఫాలో చేసి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.